వెల్కమ్ బ్యాక్ టు ద ఖుషి టెక్నాలజీ. రేపు మనం ఇన్స్టాల్ చేయబోయేది 4 ఛానల్ DVR కెమెరాస్ ఆల్ సెటప్. ఇది వచ్చేసి 2MP కెమెరా CRP లోకల్ బ్రాండ్. యాక్చువల్గా దీన్ని వచ్చేసి ఇండోర్ కింద యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఇది వచ్చేసేమో బుల్లెట్ కెమెరా. ఇది అవుట్డోర్ కింద యూజ్ చేస్తుంటారు. మనకి ఇంటి బయట కానీ వర్షాలు వచ్చినప్పుడు కానీ కొంచెం ఏమన్నా వాటర్ పడ్డాయం కానీ ఇవి అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఎక్కువ ఏంటంటే అవుట్డోర్ కింద యూజ్ చేస్తుంటారు. వీటిని బుల్లెట్ కెమెరా అంటారు. ఇది వచ్చేసి 2MP కెమెరా, నైట్ విజన్ ఉంది. దీనికి సంబంధించింది ఏదైతే ఉందో ఇది పవర్ సప్లై, SMPS అంటారు దీన్ని, 4 ఛానల్ SMPS. ఇవి వచ్చేసి PVC బాక్సెస్. అదేవిధంగా మనకు కావాల్సింది DVR, మెయిన్ 4 ఛానల్ DVR. ఇది వచ్చేసి ఆరెంజ్ DVR అని చెప్పేసి అంటారు, అంటే డిజిటల్ వీడియో రికార్డర్ CP+. ఈ అన్నిటిని అటాచ్ చేసేది మెయిన్ ఈ వీడియో రికార్డింగ్ మొత్తం దీంట్లో ఉంటుంది. దీని అటాచ్మెంట్ మన హార్డ్ డ్రైవ్. ఈ హార్డ్ డ్రైవ్ వచ్చేసి 1 TB హార్డ్ డ్రైవ్ ఉంటుంది యాక్చువల్గా. ఇది వచ్చేసి మనకి ఒక 20 days దాకా రికార్డింగ్ ఉంటుంది బ్యాకప్. ఈ 20 days బ్యాకప్లో నీకు ఏ డేస్ కావాలన్నా కానీ ఆ డేలో మనం రికార్డ్ బ్యాకప్ అనేది తీసుకుంటాము. ఇది వచ్చేసి 90 మీటర్ బండిల్. ఈ 4 ఛానల్స్ అటాచ్మెంట్ మొత్తానికి కనెక్షన్ ఇవ్వాల్సిన కేబుల్ దీన్ని 3+1 అంటారు. ఇది వచ్చేసి CP+ కేబుల్. అదేవిధంగా ఇవి వచ్చేసి వీడియోస్, అంటే BNC కనెక్టర్లు. వీటిని ఏమంటారంటే వీటి ద్వారా వీడియో అనేది మనకి రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇవి వచ్చేసి పవర్ సప్లై. వీటిని DC కనెక్టర్స్ అంటారు. ఇది ఏంటంటే కెమెరాకి మనకి DC కనెక్టర్, అంటే కెమెరాకి సప్లయింగ్ పవర్ కేబుల్ ఇది. అదేవిధంగా ఈ DVRని మనం ఏదైతే ఇన్స్టాల్ చేస్తామో ఈ DVRని సేమ్ని ఈ ర్యాక్లో ఇన్స్టాల్ చేస్తాం. దీన్ని 2E ర్యాక్ అంటారు. ఈ ర్యాక్ని మనం వాల్లో ఇన్స్టాల్ చేసేసి ఈ DVR బాక్స్ని మనం ఆ ర్యాక్లో ఇన్స్టాల్ చేసేస్తాం.